హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ నవరాత్రి. ఈరోజు నవరాత్రుల్లో 9వ రోజు. ఈరోజు అమ్మవారిని మనం సిద్ధిదాత్రి అమ్మవారిలాగా పూజిస్తాము. అమ్మవారి రూపము, అమ్మవారు నేర్పించే లైఫ్ స్కిల్స్, చక్ర మెడిటేషన్, ఆహార నియమాలు, అసలు ఈ పండుగ ఎందుకు చేయాలి, ఈ అన్ని వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సిద్ధిదాత్రి దేవి అమ్మవారు ఈరోజు పర్పుల్ వస్త్రాలు ధరించి తామర పువ్వు పైన కూర్చుంటారు. అమ్మవారి చేతిలో శంఖం, చక్రం, గద, అలాగే కమల పువ్వు ఉంటుంది. ఎంత అందంగా ఉంటారు కదా అమ్మవారు ఈరోజు. లాస్ట్ డే ఈరోజు నవరాత్రుల్లో 9వ రోజు. ఈరోజు అమ్మవారు దివ్య శక్తి, జ్ఞానం, పూర్ణంగా తృప్తి ప్రసాదించే దేవి అన్నమాట. అమ్మవారికి మనము అంటే ప్రసాదాలు పెడతాము. నవరాత్రుల్లో చేసే ఉపవాసాల వల్ల, లేదంటే మనం తినే ప్రసాదాల వల్ల మన గట్ రీసెట్ అవుతుందనే విషయం తెలుసా? అవే నేను మీకు చెప్తాను. నా పేరు డాక్టర్ సత్యదీప, ఆయుర్వేదిక్ డాక్టర్, గట్ హెల్త్ స్పెషలిస్ట్. అయితే అమ్మవారికి ఈరోజు మనం పెట్టే ప్రసాదం ఏంటో తెలుసా? నువ్వులు, బెల్లం. నువ్వులు అనేది చాలా బలం. జనరల్‌గా చూసారు కదా, అంటే మన ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి, మన స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి, మన హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. సౌత్ ఇండియాలో పాయసము, శాకన్నం కూడా ప్రసాదంగా పెడుతుంటారు. అయితే ఈరోజు మనం సహస్రార చక్రం పైన ఫోకస్ చేస్తూ మెడిటేట్ చేయాలి. సో ఐదర్ ఆజ్ఞా చక్రం కానీ సహస్రార చక్రం పైన ఫోకస్ చేస్తూ ఓం అనే వర్డ్ అంటూ 108 టైమ్స్ అంటూ మనం మెడిటేట్ చేయాలి. సహస్రార చక్రం లొకేషన్ ఏంటంటే ఇక్కడ తలపైన, అంటే క్రౌన్ ఆఫ్ ద హెడ్. అయితే అమ్మవారు మనకి ఇచ్చే సందేశం ఏంటంటే మనలో ఉన్న జ్ఞానం, ఆత్మ నియంత్రణంతో జీవిత లక్ష్యాన్ని మనం సాధించాలి. ఈరోజు మనం ఒక గట్టి సంకల్పం చేద్దాం. నేను ఈరోజు జ్ఞానాన్ని మరియు తృప్తిని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నా జ్ఞానంతో ఇతరులకు సేవ చేస్తూ ధర్మంగా జీవిస్తాను. ఇది ఒక 10 to 12 టైమ్స్ రిపీట్ చేయండి. డే మొత్తం ఇది మొత్తం బై హార్ట్ అయిపోవాలి. ఇదే మనం ఈరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇమాజిన్ దీనివల్ల మన లైఫ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, రైట్? సో మనం సందేశం నేర్చుకున్నాము, సంకల్పం నేర్చుకున్నాము. సో ఇది మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. సో సిద్ధిదాత్రి దేవితో ఈ నవరాత్రి యాత్ర పూర్తి అవుతుంది. అయితే నవరాత్రి ఒక పండుగే కాదు, అది మన ఒక జీవిత మార్గదర్శిని. సిద్ధిదాత్రి దేవి మనందరికీ జ్ఞానం, తృప్తి మరియు నిత్యమేవ శాంతి అందించాలి అని కోరుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ చూడడానికి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. పూర్తి వివరాలు ప్లస్ డీటెయిల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.